'దృశ్యం' అండ్ 'దృశ్యం 2' లాంటి సినిమాలను తీసిన 'జీతూ జోసెఫ్' గారు డైరెక్ట్ చేసిన మలయాళం మూవీ 'మిరాజ్' సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ డ్రామా థ్రిల్లర్. సినిమా ఎలా ఉంది అంటే సింపుల్‌గా సూపర్బ్! ఫస్ట్ హాఫ్‌తోనే ఎంగేజింగ్‌గా రాసుకున్న స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏమవుతుందో అనే ఆత్రుత కలిగిస్తుంది. కథ ఏంటంటే ప్రముఖ వ్యక్తుల మనీ లాండరింగ్ డీల్స్‌ని చేసే వ్యక్తి రాజ్ కుమార్. రాజ్ కుమార్ దగ్గర కిరణ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఈడీ ఆఫీస్ నుండి కిరణ్‌కి ఒక ఆఫర్ వస్తుంది. రాజ్ కుమార్ చేసే మనీ లాండరింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ హార్డ్ డిస్క్‌లో ఇస్తే $1 మిలియన్ ఆఫర్ ఇస్తారు. దానికోసం కిరణ్ గర్ల్ ఫ్రెండ్ అయిన అపర్ణ బాలమురళిని కేసులో ఇరికిస్తాడు. తను ఎలా బయటపడింది, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది స్టోరీ. జీతూ జోసెఫ్ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు. క్లైమాక్స్ లో రివెల్ చేసే ట్విస్ట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసే లోపలే అది కాదు ఇది అని ట్విస్ట్ భలే ఎక్స్పోజ్ చేశారు. ఇక మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. అపర్ణ బాలమురళి చాలా బాగా యాక్ట్ చేశారు. సంపత్ నంది, ఎస్పి అరుముగన్ క్యారెక్టర్ లో కనిపించారు. విలన్ గా చేసిన ఆసిఫ్ అలీ యాక్టింగ్ బాగుంది. ఏ డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ, మిస్ చేయకండి. రివ్యూ గానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ టేల్స్.